రైతులు చాలా రకాల పంటలను నాటుకుంటూ ఉంటారు. కానీ ఒక్క మిరపలోనే చాలా రకాల పంటలుంటాయి. మిరప పంటను నాటుకోవాలనుకునే రైతులు మిరప పంట గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత పండించడం మొదలుపెట్టండి. మార్కెట్ వాళ్ళు వాళ్లకు అనుకూలంగా మిరపకాయ సైజును బట్టి 3 రకాలుగా విభజించారు. వాటిలో మనకు ఎక్కువగా వినపడే పేర్లు సన్నాలు, మధ్య రకం కాయలు, బ్యాడిగ రకం కాయలు. కాయ సైజు 9.5 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉంటే వాటిని సన్నాలంటారు. కాయ సైజు 10 నుండి 13.5 సెంటీమీటర్ల వరకు ఉంటే దాన్ని మధ్య రకం కాయలంటారు. కాయ సైజు 14 సెంటీమీటర్లకు పైన ఉంటే దాన్ని బ్యాడిగ రకం కాయగా పిలుస్తారు. బ్యాడిగ రకం కాయల్లో మళ్ళీ డబ్బీ రకం, కడ్డీ రకం అని వేరు ఉంటాయి. సాధారణంగా మిరప పంటను ఎక్కువ పెట్టుబడి పెట్టి పండిస్తారు. అన్ని మిరపలకు ఒకే రకమైన పురుగు మందులు, ఎరువులు వాడుకున్నా వచ్చే దిగుబడి వేరు, దానికి వచ్చే మార్కెట్ ధరలు వేరు. మార్కెట్లో అన్ని రకాల మిరపల అవసరం ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. వేరే ఏ పంటకు లేని ప్రత్యేకత మిరప పంటకు ఉంటుంది. ఎందుకంటే మిరపను చాలా రకాలుగా వాడుకుంటారు. వంటలలో పచ్చిమిరపలు లేనిదే కారం ఎక్కువగా ఉండదు. కారం పొడి తయారీల్లో, చిల్లీ సాస్ మరియు మసాలాల తయారీల్లో ఎక్కువగా వాడతారు. పెద్ద కంపెనీ వారు లిప్స్టిక్ తయారీల్లో కూడా వాడుకుంటారు. ఎక్స్పోర్ట్ అన్ని పంటల కంటే ఎక్కువ ఎగుమతి అయ్యే పంట మిరప పంట. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఈ మిరపకాయలను ఏసీలో పెట్టుకుని మళ్ళీ 2-3 సంవత్సరాల దాకా వాడుకోవచ్చు. ఇవే కాకుండా మిరపలతో నూనె తీసి బయట దేశాలకు ఎగుమతి చేస్తారు. మరియు మిరపలను మనుషులు వాడుకునే మందులు అంటే మెడిసిన్ తయారీల్లో కూడా వాడుకుంటారు. అంతేకాక మిరపలను ఇంకా చాలా రకాలుగా వాడుకుంటారు. కాబట్టి ప్రపంచ స్థాయి మార్కెట్లో మిరపలకు డిమాండ్ ఎక్కువ. పోయిన సంవత్సరం రైతులు మిరపను అనుకున్న దానికంటే ఎక్కువ పండించారు. అంతేకాక అందరూ తాము పండించిన పంటను తీసుకుని ఒకే సమయంలో మార్కెట్లోకి రావడంతో అంత పంటను ఒకేసారి కొనడానికి మార్కెట్లో కొనుగోలుదారుల దగ్గర డబ్బులు సరిపోక ఉన్న డబ్బులతో రైతుల పంటలను కొనుగోలు చేశారని ఈ పేపర్ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఈరోజు మార్కెట్కు వచ్చిన రైతులను ఒట్టి చేతులతో ఇంటికి పంపించకూడదనే ఉద్దేశంతో ఉన్న డబ్బులతో మార్కెట్కు వచ్చిన ప్రతి రైతు పంటను కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం మిరప ధరలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి. మిరపలకు ప్రపంచ స్థాయి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. కాబట్టి అన్ని రకాల మిరపల గురించి అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు తెలుసుకోవాల్సిన విషయాల్లో మొదటిది సన్నాలు. కాయ సైజు 9.5 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉంటే దాన్ని సన్నాలుగా విభజిస్తారు. ఎక్కువ కారం, ఎక్కువ రంగు లేదా మధ్యస్థ రంగులో కూడా నడుస్తాయి. వీటిని ఎక్కువగా కారం పొడి తయారీల్లో వాడుతారు. దానితో పాటుగా వంటలలో మరియు ఇతర దేశాలకు ఎగుమతికి ఎక్కువ కారం ఉన్న కాయలను ఎంచుకుంటారు. ఉదాహరణకు తేజ రకం కాయలు, మైకో కంపెనీ వారి తేజస్విని, యశస్విని, సింజంటా వారి ప్రహార్ ఇలాంటి కాయలు. ఇలాంటి విత్తనాలను నాటుకుంటే సన్నాలు పండించవచ్చు. సన్నాలు నాటుకుంటే 1 ఎకరాకు 35 నుండి 45 క్వింటాళ్ల పైగా దిగుబడి సాధించవచ్చు. సన్నాలు నాటుకున్న రైతులుంటే వీటిలో లాభం ఉందో లేదో కామెంట్ చేసి అందరి రైతులకు తెలియచేయండి. రెండవది మధ్యస్థ రకం కాయలు. కాయ సైజు 10 నుండి 13.5 సెంటీమీటర్ల వరకు ఉంటే మధ్యస్థ రకం కాయలుగా విభజిస్తారు. ఉదాహరణకు ఆర్మోర్, ఇండోఫై, US 1081, పుష్ప, అర్నిమ్ లాంటి విత్తనాలు. ఇవి పచ్చిమిరపలు మరియు ఎండుమిరపల కోసం పండిస్తారు. వీటిలో కారం మధ్యస్థంగా ఉంటుంది. రంగు ఎక్కువ ఉన్నా మధ్యస్థంగా ఉన్నా నడుస్తాయి. మధ్యస్థ రకం కాయలు నాటుకుంటే 1 ఎకరాకు 20 నుండి 35 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చు. మధ్యస్థ రకం మిరపలు నాటుకున్న వారు ఉంటే వీటిలో లాభం ఉందో లేదో కామెంట్ చేసి అందరి రైతులకు తెలియచేయండి. మూడవది బ్యాడిగ రకం కాయలు. ఎక్కువ రంగు ఉన్న కాయలు మరియు కారం తక్కువ ఉన్న కాయలు. వీటిని ఎక్కువగా లిప్స్టిక్ తయారీకి వాడుతూ ఉంటారు. ఉదాహరణకు 2043, 5531, సర్పన్ 102, 92, PHS శాంభవి లాంటి విత్తనాలు. బ్యాడిగ రకం మిరపలను నాటుకుంటే 1 ఎకరాకు 15 నుండి 25 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చు. బ్యాడిగ రకం మిరపలు పండించిన వారు ఉంటే వీటిలో ఇంత లాభం ఉంటుందని కామెంట్ చేసి అందరి రైతులకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.